ఆంధ్రప్రదేశ్ మన దేశంలో అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, ఇది కూడా రెండో పెద్ద రాష్ట్రం. దీనికి జరిగినటువంటి ఎన్నికల్లో మహాయతి కూటమి అంటే బీజేపీ, అలాగే షిండే వర్గం, అలాగే మనం చూసుకుంటే అజిత్ పవార్ వర్గం, ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి మహాయతి కూటమి అత్యద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం వెనకాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మరి పవర్ స్టార్ కూడా. పవర్ స్టార్ మహారాష్ట్రకి వెళ్ళి కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు, అత్యద్భుతమైన స్పీచెస్ ఇచ్చారు. ఈయన ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ 100% స్ట్రైక్ రేట్తో మరి మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ మహాయతి కూటమి అభ్యర్థులు గెలవటం జరిగింది. అయితే దీన్ని మనం సాధారణంగా తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తుంది, ఒక బ్రాండ్ అంబాసిడర్గా పరిగణిస్తోంది. అయితే ఇది ఎలా సాధ్యమైంది? అసలు పవన్ కళ్యాణ్ ఇంత ఇమేజ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎందుకు పొందుతున్నారు అనుకుంటే, మీరు గనక జాగ్రత్తగా గనక అబ్జర్వ్ చేస్తే, మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు ఇందులో నాణ్యత లోపించింది అన్నప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. మరి సనాతన ధర్మం గురించి, దాని విలువల గురించి, అది ఏ విధంగా మనం పాటించాలనేటువంటి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ స్పీచ్ దేశవ్యాప్తంగా ప్రకంపన సృష్టించింది. ఆ ప్రకంపనతో బీజేపీ దృష్టి కూడా పవన్ కళ్యాణ్ మీద పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన అద్భుత విజయం నవ్వుతో నభవిష్యతి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఇలాంటి రిజల్ట్ ఎప్పుడూ కనిపించలా. ఈవెన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా కొంత విజయాలు వచ్చాయి, కానీ ఇంత స్ట్రైక్ రేట్ రాలా. దీంతో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, రేపు వచ్చేటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఒక బ్రహ్మాస్త్రంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలని చెప్పి భావించి, దానికి ఫస్ట్ స్టెప్గా మహారాష్ట్రలో చేసినటువంటి ఈ అద్భుత విజయం ఒక విధంగా టానిక్ అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. దీన్ని మనం పూర్తిగా విశ్లేషించే ముందు ప్రేక్షకులకు మాత్రం ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆశాంతం వినండి. మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఇప్పుడు ఈ వీడియో చాలామంది చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మా ఛానల్కి సంబంధించిన అనేక వీడియోలు కూడా ఒక 10-12 వరకు మీరు చూడండి. మీకు బాగా ఉంది, నచ్చింది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా దీన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనం లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాం. దాదాపు 5:30 నుంచి మొదలు పెట్టుకొని రాత్రి 10 గంటల వరకు కూడా యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా ప్రత్యక్ష ప్రసారాలను అందజేయడం జరుగుతుంది. మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎన్నికల ఘటనలు కానీ, సమాచారం కానీ ఎప్పటికప్పుడు మీకు అందజేస్తున్నాం. దీన్ని మీరు ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి అసలు వీడియోలోకి వచ్చేద్దాం. అసలు పవన్ కళ్యాణ్ ఈయన ఈ మధ్య చెప్పేటువంటి సనాతన ధర్మం, అలాగే ప్రజా సమస్యలు, వాడివేడి ప్రసంగాలు, అత్యంతం బుర్రు తొలగించేటువంటి మాటలు, మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే శత్రుఘ్న సిన్హా ఉండేవారు, షార్ట్ గన్ సిన్హా అని చెప్పని కూడా అనేవారు. ఆయన కూడా చాలా అద్భుతమైన ప్రసంగాలు చేసేవాళ్ళు, ప్రజలను బుర్రు తొలగించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆ నూతన వరవడి పవన్ కళ్యాణ్ కూడా కనబడుతోంది. ఇప్పుడు ఒక్కసారి మన ఎన్నికల ఫలితాలు కనుక చూసుకుంటే, మనం ఈ వీడియో చేసే సమయానికి మహాయతి కూటమి అంటే బీజేపీ, మరి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కూటమిలో దాదాపు 228 సీట్ల వరకు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అంటే మొత్తం ముగ్గురు కలిపి. అందులో కేవలం 56 స్థానం మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది 1-2 ఇప్పుడు మారచ్చు ఫైనల్ రిజల్ట్ వచ్చేప్పటికి. కానీ కూటమి విజయం అయితే మహాయతి కూటమి విజయం కన్ఫర్మ్. అలాగే మహావికాస్ గడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ మరి మిగతా వాళ్ళతో కలిసి చేసినటువంటి, అంటే కాంగ్రెస్ కానీ, శివసేన కానీ, ఒక పక్క అజిత్ పవార్తో విడిపోయిన శరద్ పవార్ వర్గం కానీ కాంగ్రెస్తో కలిసి ఉన్నాయి. దాంతో ఉద్ధవ్ ఠాక్రే యాక్చువల్గా శివసేన ఆయనది, చివరికి కాంగ్రెస్తో కలిసి ఆయన ఘోర ఓటమి చవిచూడటం కూడా జరిగింది. అయితే దేనికి దిక్సూచి అంటే, రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏక్నాథ్ షిండే ఇంకా శివసేనకి ఆయనే అధిపతి, ఇది మనం చెప్పక తప్పదు. అజిత్ పవార్ కనుక చూసుకుంటే ఇక శరద్ పవార్ శకం ముగిసినట్టే, ఎందుకంటే ఎన్సీపీ అంతా ఆయన వశమైనట్టే. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పు. అలాగే ఇంత అద్భుత విజయం సాధించడానికి ఏక్నాథ్ షిండే జరిపినటువంటి పరిపాలన,
ఆయన చెప్పినటువంటి సంస్కరణలు అంటే ఉద్ధవ్ ఠాకరే కాకుండా అందులో ఆ పార్టీలోని చెందిన ఏకనాథ్ షిండే ఒంటి చేత్తో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని నడిపించారు అంటల్లో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. యాక్చువల్గా ఈ ఎన్నికలు షెడ్యూల్ రాకముందు బీజేపీ ఏకనాథ్ షిండేతో ఒక ఒప్పందం చేసుకుందని కూడా అంటున్నారు. అదేంటంటే ఏకనాథ్ షిండే కనుక తనకు ఉన్నటువంటి పార్టీని 45 సీట్లలో కనుక గెలిపిస్తే ముఖ్యమంత్రి స్థానం మళ్ళీ మీకే ఇస్తామని చెప్పి. ఇప్పుడు కనుక చూసుకుంటే దాదాపు 54 స్థానాల్లో ఏకనాథ్ షిండేకి సంబంధించినటువంటి మరి శివసేన ఇది గెలవడం జరిగింది. ఒక పక్కన అజిత్ పవార్ కూడా వాళ్ళ భార్య కూడా ఇటీవల ప్రకటన చేశారు. ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీని కూడా మరి ఆయనకి చూడడం విజయం తీసుకొని నడిపించారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏకనాథ్ షిండే ఒక ప్రకటన కూడా చేశారు. అదేంటంటే ఎన్ని సీట్లు అత్యధిక మెజారిటీ సీట్లు గెలిచినా కూడా ఎవరైతే మంచిగా పరిపాలన చేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరారంటే తనకే ఈ ముఖ్యమంత్రి పదవి రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మరి ఇది కనుక ఇది ఫైనలైజ్ అవ్వాలంటే ఒక పక్క మోడీ ఒక పక్క అమిత్ షా వీళ్ళందరూ ఒక కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ తను మిగతా వాళ్ళతో కలిసి ఈ మహావికాస్ గడి అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఒక రకమైనటువంటి ఘోర పరాజయం. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల వ్యూహాలు కానీ లేకపోతే ఎత్తులు కానీ జిత్తులు కానీ ఇవి ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి వాటిని తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో కనుక మనం చూస్తే చాలా చోట్ల ఇదే లోపం కనబడుతోంది. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే మహారాష్ట్ర పార్లమెంట్లో ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ అలాగే తన కూటమైనటువంటి మరి మిగతా వాళ్ళందరూ కూడా శరద్ పవార్ తీసుకున్న శివసేన ఉద్ధవ్ ఠాకరే తీసుకున్న మంచి ఫలితాలు సాధించారు. ఇది జరిగినటువంటి కేవలం 5-6 నెలల్లో మాత్రం ఘోర పరాజయానికి ఎందుకు వెళ్ళారు అని చెప్పడంలో మాత్రం మరి మిగతా పార్టీ అయినటువంటి కాంగ్రెస్ మిగతా పితృపక్షాలు కూడా ఈ విషయంలో ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఎన్నికల వ్యూహంలో తప్పులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ప్రకటన ప్రజలకు నచ్చడం లేదా, లేకపోతే చరిష్మాని అయినా కోల్పోతున్నారా? ఎందుకంటే ఈ ఫలితం మాత్రం ఒక విధంగా బీజేపీకి ఒక టానిక్. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కనుక చూసుకుంటే బొటాబొటి మెజార్టీతో ఉంది. ఈ ఎన్నికల్లో కనుక మహారాష్ట్ర కనుక కోల్పోయినట్టయితే వాళ్ళ మనోధైర్యం చాలా తగ్గిపోయేది. కానీ ఈరోజు ఈ అద్భుత విజయంతో బీజేపీకి ఒక నూతన ఉత్సాహం వచ్చింది. వాళ్ళు ఏదైతే ప్రజాభిప్రాయ విధానాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే వాళ్ళ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నది ఇది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు మనం చెప్పినట్టు దీనికి ఆంధ్రులైనటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళైనటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దీనికి ఒక చేయూతనిచ్చారని చెప్పి చెప్పడంలో మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళాలి. కాకపోతే ఆయన సోదరుడు మరణించడంతో ఆ అంత్యక్రియలు వాటికి వెళ్లాల్సి వచ్చి ఆయన తన పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఈయన కనుక పర్యటన కనుక మరింత విస్తృతంగా జరిగినట్టయితే మరిన్నంత విజయావకాశాలు కూడా మరి మహాయతి కూటమికి వచ్చేటువంటి అవకాశాలు ఉండేవి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా కీలక పాత్ర వహిస్తోంది. 2024 వచ్చేటప్పటికి తమిళనాడు ఎన్నికలు ఇది కూడా చాలా కీలకమైనవి. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ని ఈ అస్త్రాన్ని ఉపయోగించబోతోంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళు చాలామంది తమిళనాడులో ఉంటారు. ఇంతవరకు నార్త్ స్టేట్స్కి సంబంధించి బీజేపీ చాలా బలంగా ఉంది. సౌత్ స్టేట్స్లో కనుక చూసుకుంటే ఒక కర్ణాటక ఇలాంటివి తప్పించి ఇప్పుడు ఒడిశాలో కూడా అధికారంలోకి వచ్చింది, అది వేరే విషయం. కానీ అంత బలాన్ని అయితే సంపాదించుకోలేకపోతుంది. కాబట్టి ఈ బలాన్ని పెంచుకోవడానికి మరి ఆకర్షణమైన వ్యక్తి ప్రజా సమూహం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈరోజు అందరికీ తెలిసిన విషయమే తమిళనాడులో ఎంజి రామచంద్రన్. ఈయనకున్న చరిష్మా అంతా ఇంత కాదు. ఇప్పుడు బీజేపీ కూడా ఏం పరిగణిస్తుందంటే అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎంజి రామచంద్రన్ చరిష్మా ఎంత ఉందో పవన్ కళ్యాణ్కి అంత ఉంది. కాబట్టి ఈసారి మరి తమిళనాడు ఎన్నికల్లో కూడా అస్త్రాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే అత్యధిక సీట్లు గెలవాలని చెప్పి కోరుకుంటోంది. ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటి వరకు బీజేపీ ఎక్కడ చూసినా చాలా అద్భుత ఫలితాలు వస్తున్నాయి, ఎక్కడ ఊహించిన ఫలితాలు వస్తున్నాయి. రేపు తమిళనాడులో కూడా ఇది రిపీట్ కాదని మనం ఏమి చెప్పలేం. ఏదైనా సరే ఈసారి మాత్రం
పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర అయితే వహిస్తున్నారు. ఈయన మాత్రం భవిష్యత్తులో ఈ సనాతన ధర్మం మీద ఏదైతే ప్రకటించారో అది మహారాష్ట్రలో కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. దీంతో ఆయన ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కంగ్రాట్స్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, మీరు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తారని మీ అభిమానులు కోరుకుంటున్నారు. మీ వేగం మరింత పెరుగుతుందని రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు. అదే జరగాలని అందరూ కోరుకుంటున్నారు కూడా.